హాయ్ హలో వెల్కమ్ టు ఫలక్నామా ఫైవ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనేమనుకుంటున్నా అంటే మా ఫ్యామిలీ అంటే మా అక్క వాళ్ళకి ప్రాంక్ లెక్క చేసి అంటే కొంచెం ఆడుకుందాం అనుకుంటున్నా. సో అది ఓకే అయిద్దో లేదంటే మధ్యలో గుర్తుపడతారో నాకు తెలీదు. సో నేనైతే కొత్త సిమ్ తీసుకున్నా, అందుకే ఈ ఐడియా వచ్చింది. అక్క వాళ్ళకి కాల్ చేసి కొద్దిగా ఆడుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ తెలిసిన అక్క ఎవ్రీ టైం నాతో వీడియో చేస్తుంది. మై థర్డ్ సిస్ సల్మా సిస్కి చేద్దాం అనుకుంటున్నా. సో కొంచెం ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు అని వాళ్ళ స్కూల్ టీచర్ అని కాల్ చేస్తే, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేసింది. సో వాళ్ళ స్కూల్ టీచర్ లెక్క మాట్లాడి కొంచెం ఫన్నీ వేలో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కంట్రీలో ఉన్నావు బేటా. హలో సల్మా గారు అండి. హలో హలో మేడం, సల్మా గారు అండి. అవునండి, ఎవరు మీరు? నేను స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. సో మీరు ఎప్పుడు రాలేదు కదా స్కూల్కి, మీ హస్బెండ్ గారు వస్తారు కదా. అవునండి, చెడ్డీలు అందులోనే పెట్టాను, బుట్టీలో వచ్చి కడపాను చూడండి. చెడ్డీల గురించి కాల్ చేయలేదండి యాక్చువల్లీ మేము. సో మేము ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడడానికి కాల్ చేసాము. సో మీ హస్బెండ్తో మాట్లాడదాం అంటే ఎవ్రీ టైం తనే వస్తారు కదా, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ మీకు కూడా తెలియాలి కొంచెం అని చెప్పేసి మీకు కాల్ చేసాము. చాలా పెద్ద మ్యాటర్ గురించి చేసాము. అవునా, చెప్పండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ అబ్బాయి అండ్ మీ అమ్మాయికి ముక్కు కారుతుందండి, కొంచెం ఖర్చీఫ్ ఇచ్చి పంపించండి. స్కూల్కి బ్యాగ్ లో ఉందండి. బ్యాగ్ లోనా అంటే అడిగితే ఖర్చీఫ్ కొనియలేదు అని చెప్పారు. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, అందుకే గుర్తు చేద్దామని. అండ్ మేము మీకు కాల్ చేసిన రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మీ పిల్లలు డైలీ స్కూల్కి వస్తున్నారు కదా మ్యామ్. అవును, వస్తున్నారు మేడం. సో ఈసారి నుంచి మేము కొత్త రూల్స్ చేంజ్ చేసామన్నమాట. చెప్పండి. పిల్లలతో పాటు తల్లులు కూడా స్కూల్కి రావాలి. అవునా, ఎందుకు మేడం అట్లా? అంటే ఏం లేదు మ్యామ్, ఏం లేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా హోంవర్క్ చేయనప్పుడు మేము కొడుతున్నప్పుడు వాళ్ళు అమ్మ అమ్మ అంటున్నారు. సో దట్స్ వై మేము ఒక కొత్త రూల్ని మేము పెట్టాము. సో అమ్మ పక్కన ఉంటే వాళ్ళు ఇంకోసారి అమ్మ అని అరవరు కదా అని చెప్పేసి. అందరి పేరెంట్స్ వస్తున్నారా మేడం అట్లా? వస్తున్నారు మ్యామ్, మేము అందరికి కాల్ చేసి చెప్తున్నాము. మీరు సెకండ్ మెంబర్ ఇప్పుడు కాల్ చేసింది. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం, అందరికి కాల్ చేస్తున్నాం. మీరు ఒక 1 day తర్వాత అడగండి ఎవరినైనా, అప్పుడు వాళ్ళు చెప్తారు. నేను జాబ్ చేస్తా కదా మేడం. పర్లేదు మ్యామ్, మీరు కూడా ఉన్నారు. ఓకే అంటే మా హస్బెండ్ ని పంపించచ్చా మేడం? హస్బెండ్ బ్యాగ్ వేసుకొని వస్తే బాగుండదు కదా మ్యామ్. వాళ్ళు కొట్టినప్పుడు నాన్న అనట్లేదు, ఓన్లీ అమ్మ అనే అంటున్నారు. సో కానీ నేను జాబ్ కి వెళ్తాను, ప్లస్ మాకు చిన్న బాబు ఉన్నాడు, 2 కవర్ చేయాలి, మళ్ళీ స్కూల్ కి కూడా రావాలి అంటే కుదరదు కదా. సో అలా అయితే మార్నింగ్ ఒక 1 hour వచ్చి వెళ్ళిపోతే ఏం కదా. 1 hour లో పిల్లలు ఏం నేర్చుకోరు కదా. అంటే మేము ఎప్పుడు కొడతామో తెలియదు కదా. మార్నింగే కొట్టేయండి, ఏది కొట్టాలనుకుంటుంది. అంటే వాంటెడ్గా కొట్టామండి, వాళ్ళు హోంవర్క్ చేయకపోతేనే కొడతాం మేము. అదే మేడం, నేను ఉన్నప్పుడే హోంవర్క్ చెక్ చేయండి, అప్పుడే కొట్టేస్తే వాళ్ళ అమ్మ అన్నప్పుడు ఉంటాను కదండి. అంటే నేను జాబ్ చేస్తా కదా మేడం, మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఓకే ఓకే, అలా అయినా మేము మీ ఒక్కరికి అడ్జస్ట్ చేసుకుంటాము. అంటే మీకోసం మేము ఓకే నో ప్రాబ్లం, 1 hourలో మేము కొట్టేస్తాం. బట్ మీకు టేబుల్స్ వచ్చా అండి? వచ్చు మేడం. ఒకసారి 1 table చెప్పండి. 1 table వచ్చు మేడం నాకు.
లేదు మ్యామ్, ఒకసారి చెప్పండి. ఎందుకంటే మేము పేరెంట్స్ని కూడా టెస్ట్ చేస్తున్నాం. అసలు పేరెంట్స్కి వస్తేనే కదా పిల్లలు కూడా చదువుకుంటారు మంచిగా అని మేము ఆ ఉద్దేశంతో మేము అడుగుతున్నామండి. చెప్పాలా? చెప్పండి. 1 1 జా 1 చెప్పండి మీరే మొత్తం. 1 1 1 1 2 2 1 3 3 1 4 4 8 8 1 9 9 1 10 2. చాలా బాగా చెప్పారండి, నిజంగా చాలా బాగా చెప్పారు. మీ పిల్లలకి కూడా ఇలాగే నేర్పించండి. అండ్ స్లేట్ పెన్సిల్స్ కూడా తీసుకొచ్చుకోండి. మీరే బ్యాగ్ వేసుకోండి ఇద్దరివి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే పిల్లలు ఇప్పటి నుంచే బరువు మోస్తే మళ్ళీ వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ వస్తాయని ఆ ఉద్దేశంతో మేము అంటున్నాము. ఓకేనా మ్యామ్? ఓకే మ్యామ్. అండ్ మ్యామ్ ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి మీతో. చెప్పండి. అంటే మ్యామ్ ఫీ కట్టేశారు మ్యామ్, అది ఓకే. బట్ మీ పిల్లల వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయింది మ్యామ్. అంటే నార్మల్గా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నేను మిస్సెస్ని కదా. సో మీ పిల్లలు మిస్ అనేసరికి నాకు పెళ్లి కాలేదేమో అనుకుని మళ్ళీ ఒక సంబంధం వచ్చింది. చూడండి, మీరు కూడా వచ్చినప్పుడు మీరు కూడా నన్ను కొంచెం మిస్ అని పిలవకండి, అంటే నార్మల్గా టీచర్ అని పిలవండి. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంకొక 1 more థింగ్ చెప్పాలి మీకు. చెప్పండి. పిల్లలు ఒకవేళ అన్నం తినకపోతే మేము ఫైన్ వేస్తున్నాం మ్యామ్. పిల్లలు ఒకవేళ అన్నం తినకపోతే మేము ఫైన్ వేస్తున్నాం మ్యామ్. ఏదో తేడాగా ఉందేంటి? అంటే వాళ్ళు తినాలి, భయంలో ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. సో వాళ్ళు తినేలాగా మీరే చూసుకోండి. తినకపోతే 10,000 ఫైన్ మ్యామ్. తింటారు మేడం, వాళ్ళు అలా ఉన్న వాళ్ళు తినేస్తారు. అవునా? ఓకే, రేపు స్కూల్కి వచ్చేయండి. కొంచెం రిబ్బన్స్ అండ్ షూ వేసుకొచ్చుకోండి. అది లేదు మేడం. నవ్వుతున్నారు ఎందుకండి? గుండెకి గుండు గుండెలా ఏంటండి నవ్వుతున్నారు? అలాగే గుండెది కదా, రిబ్బన్ చేయడాలి. లేదు మ్యామ్, మీరే వేసుకొచ్చుకోండి. సరే మేడం. మ్యామ్ నేను వనిత మ్యామ్ని గుర్తుపట్టారా మ్యామ్? గుర్తుపట్టాను మేడం. ఎవరండి బాంబే సార్? సరే తరలే. కాదు మేడం, మా బాబు. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్ప. మ్యామ్ ఇప్పుడు బాంబే వేసినందుకు కూడా ఫైన్ అండి. అది అది కాదు మేడం, ఆయన ఇట్లా అన్నం తింటే ఇట్లా అన్నాడు అంతే. అవునా? ఓకే మ్యామ్, నన్ను గుర్తుపట్టలేదా మీరు? పట్టాను మేడం, ఇప్పుడే ఒక 1 minute ముందు పట్టాను. ఫస్ట్ పట్టలేదు, ఇప్పుడు పట్టాను. ఎవరండి నేను? వనిత మేడం కదా. చెప్పు. మా సిస్టర్ వయసు నేను గుర్తుపట్టలేనా? నా చిల్ల వయసు నేను గుర్తుపట్టలేనా? ఓ, ఎప్పుడు గుర్తుపెట్టినావు? మీరు కూడా స్కూల్కి రావాలి అన్నప్పుడు గుర్తుపట్టినా. అవునవును. ఓకే ఓకే.
జస్ట్ ఫర్ ఫన్. ఇంకా యూట్యూబ్ కి వీడియో తీస్తున్నా, అందుకే నువ్వు గుర్తొచ్చి నిన్ను బక్రా చేద్దామని చేసిన. చెడ్డీలు అంటే అప్పుడప్పుడు చెడ్డీలు ముగ్గురు పెట్టడం మానేస్తా కదా, ఆ అందుకే కాల్ చేశారేమో అనుకున్నా. చెడ్డీల కోసం చేస్తారనుకున్నావా? సరే సరే ఫైవ్ అంటున్నా. సరే సరే బాయ్. ఓకే బాయ్. యూట్యూబ్ వీడియో తీసాను, ఓకే. సో ఒకసారి అందరికి హాయ్ చెప్పు. అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్. లవ్ యూ మామా. లవ్ యూ టూ.